హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జస్విక్ విన్ను వరల్డ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను శ్రీ సాయి చాలీసా చదువుతున్నానండి. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. చదువుతున్నాను, వినండి. చాలా మంచిదండి చాలీసా చదివితే. వినండి. షిరిడీవాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపా ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమియ్యగరావయ్యా, ముక్తికి మార్గం చూపవయ్యా. కఫిని వస్త్రము ధరించి, భుజమునకు జోలి తగిలించి, నింబవృక్షము ఛాయలలో, ఫకీరు వేషపు ధారణలో, కలియుగమందున వెలసితివి. త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నీ నివాస, భక్తుల మదిలో నీ రూపం. చాండుపాటిలకు కలుసుకొని, అతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడ తెలిపితివి. పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను, నీవుపయోగించే జలము అచ్చరవొందెను ఆ గ్రామం. చూసి వింతైన ఆ దృశ్యం. బాయిజా చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావో దేవా. నీ ఆయువును బదులిచ్చి, తాత్యాను నీవు బ్రతికించి. పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి. జీవులపైన మమకారం, చిత్రమయా నీ వ్యవహారం. నీ ద్వారములో నిలిచిన నిన్నే నిత్యము కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా, దయామయా. ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీ ధుని మంటల వేడిమికి, పాపము బోవును తాకిడికి. ప్రళయము కాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. చేసి మహమ్మారి నాశంక కాపాడి షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి, శ్యామాను బ్రతికించితివి. పాము విషము తొలగించి, భక్త భీమాజికి క్షయరోగం నశించి అతని సహనం. ఊది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి, విఠల దర్శనమిచ్చితివి. దాముకిచ్చి సంతానం కలిగించితి నీ సంతోషం. కరుణా సింధు కరుణించు, మాపై కరుణా కురిపించు. సర్వం నీకే అర్పితము, పెంచుము భక్తి భావమును. ముస్లిం అనుకొని నిన్ను మేఘా తెలుసుకొని, అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా. దర్శనముకు డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతుకు శ్రీ దత్తునిగా. నిమోనుకరకు మారుతిగా, చిరంబరకు శ్రీ గణపతిగా. మార్తాండకు ఖండోబాగా,
గణుకుని సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. రేయి పగలు నీ ధ్యానం, నిత్యే నీ లీలా పఠనం, భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు బాబా మాకివి వేదాలు, శరణిచ్చి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. అందరిలోన నీ రూపం, నీ మహిమా అతిశక్తిమాయం ఓ సాయి. మేఘమూడులము ఒసగుమయా నీవు జ్ఞానమును, సృష్టికి నీవే నయమూలం. సాయి మేము సేవకులం, సాయి నామము తలచెదము, నిత్యము సాయిని కొలిచెదము. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని, చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి, సమాధి నుండే శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి, సాయి సత్యము చూడండి, సత్సంగమును చేయండి, సాయి స్వప్నము పొందండి, భేదభావమును మానండి, సాయి మన సద్గురువండి. వందనమయ్యా పరమేశ, ఆపద్బాంధవ సాయీశ, మా పాపముల కడతేర్చు, మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి, కరుణత మమ్ము దర్చేర్చోయి. మా మనసే నీ మందిరము, మా పలుకులే నీకు నైవేద్యం. మా మనసే నీ మందిరము, మా పలుకులే నీ నైవేద్యం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడి సాయినాథ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడి సాయినాథ మహారాజ్ की जय. సాయిబాబా ఏకాదశి సూత్రాలు విన్నా చదివినా చాలా మంచిది అండి. ఏకాదశి సూత్రాలు కూడా చదువుతున్నాను, వినండి. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము, అర్హులైననేమి నిరువేదలైననేమి, ద్వారకామయి ప్రవేశమునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము సహితము నేనే అప్రమత్తుడను. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండును. నా సమాధి నుండియే నా మనుష్య శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారిని, శరణజొచ్చిన వారిని రక్షించటే నా కర్తవ్యము. నా ఎందెవరికి దృష్టి గలదో వారి అందే నా కటాక్షము. మీ భారములను నాపై వడవేయుడు, నేను మోసెదను. నా సహాయము గాని నా సలహాను గాని కోరిన తక్షణ మొసంగ సంసిద్ధుడను. నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పొడచూపదు. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును. సాయి చెప్పిన 3 ముఖ్య విషయాలు అవేంటంటే, నాలుక, కోపం, కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. గురువు, తల్లిదండ్రులు, దైవం ఈ ముగ్గురిని గౌరవించాలి.
పవిత్రత, నిజాయితీ, కఠోర శ్రమ ఈ మూడింటిని అలవర్చుకోవాలి. సోమరితనం, అబద్ధం, పరనింద ఈ మూడింటిని విడిచిపెట్టాలి. ధైర్యం, కీర్తి, ప్రశాంతత ఈ మూడింటి కోసం పాటుపడాలి. వాగ్దానం, స్నేహం, వాత్సల్యం ఈ మూడింటిని నిలబెట్టుకోవాలి. మాట, నడవడిక, పని ఈ మూడింటిని నిరంతరం నేర్చుకోవాలి. సత్ప్రవర్తన, దానగుణం, సేవ ఈ మూడింటిని నేర్చుకోవాలి, పెంచుకోవాలి. ఈర్ష్య, అహంకారం, ద్వేషం ఈ మూడింటిని లేకుండా చూసుకోవాలి. శ్రీ సాయినాథాయ నమః.